తులగాసిపల్లి ప్రమాదంలో 7గురికి పెరిగింది మృతుల సంఖ్య. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. కూలి పనులకు వెళుతుంటే ఉదయం ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఆటో. 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో మరో 5గురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద స్థలం నుంచి కూడా మనకి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అనంతపురంలో తులగాసిపల్లి ప్రమాదంలో మృతుల సంఖ్య 7గురికి పెరిగింది. కూలి పనులకు వెళుతూ ఉండగా ఉదయం ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఒక ఆటో. 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో మరో 5గురు దుర్మరణం పాలైనట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. దీంతో మృతుల సంఖ్య 7కు చేరింది. మృతుల వివరాలు ఒకసారి చూద్దాం. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన తాతయ్య, చిన్న నాగమ్మ, రామాంజనమ్మ, పెద్ద నాగమ్మ, కొండమ్మ, జయరాముడు, చిన్న నాగన్నలుగా గుర్తించారు. వీళ్లంతా కూలి పని కోసమని గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామం దగ్గర అరటి తోటకు వెళుతూ ఉన్నారు. తలగాసిపల్లి క్రాస్ దగ్గర ఆటో బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అనంతపురం తులగాసిపల్లి ప్రమాదంలో మృతుల సంఖ్య 7గురికి పెరిగింది. కూలి పనులకు వెళుతూ ఉండగా ఉదయం ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఆటో. అందులో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురిని ఆసుపత్రికి తరలించారు. అయితే 5గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మృతులు పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన తాతయ్య, చిన్ననాగమ్మ, రామాంజనమ్మ, పెద్ద నాగమ్మ, కొండమ్మ, జయరాముడు, చిన్న నాగన్నలుగా గుర్తించారు. వీళ్లంతా కూడా కూలి పని కోసమని గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామం దగ్గర అరటి తోటకు వెళుతున్నారు ఆటోలో. అయితే తలగాసిపల్లి క్రాస్ దగ్గరికి చేరుకునేసరికి ఆటో బస్సును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృత్యువాత పడగా 5గురు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మృతుల సంఖ్య 7కు పెరిగింది.